హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజో వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మా అమ్మ చూడండి మార్నింగ్ లేచి సోమవారం అయితే పూజ చేసుకుంటుంది. ఇంకా మనం అయితే పొద్దున్నే లేవడం కష్టం కదా, దాని తగ్గట్టు ఇప్పుడు మనం పూజలు చేసే పరిస్థితులు అయితే లేము. జస్ట్ అన్నీ చూస్తాం తరికి అంతే. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మా పిల్లలతో అయితే చేపిస్తూ ఉంటే ఇద్దరు అమ్మాయిలే కాబట్టి కంపల్సరీ పూజలు అనేవి అన్నీ నేర్పించాలి కదా ఆడపిల్లలు అనగానే. ఇప్పుడు వీడియో తీయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇంకా మా అమ్మ చూడండి ఏ విధంగా పూజ చేస్తుందో అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి, ఇంకా నేర్చుకోవచ్చు. ఇప్పుడైతే డెలివరీ అయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ టైం మా అమ్మ పూజ చేసే టైంకి ఎక్కడ ఉంటామో తెలియదు. ప్రతిదీ అడగడం కన్నా ఇలాగ చూసి నేర్చుకున్నాను అంటే ఒకవేళ ఏదైనా డౌట్గా ఏమన్నా అనిపించిందంటే వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అప్పటికప్పుడే ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు అన్నట్లు నేనైతే ఇంకా మా అమ్మ నేను లేచే టైంకి కరెక్ట్గా మా అమ్మ పూజ చేస్తుంది. ఇంక మా అమ్మ పూజ చేస్తుందిగా వీడియో తీద్దాంలే అని చెప్పేసి ఇంకా లెగడమైంది, ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఉన్నాను. దాని తగ్గట్టు ఇంక మా అమ్మ వీడియో తీసుకుంటున్నావా తీసుకో అని చెప్పేసి అని అంది. నువ్వు ఎలాగో పూజలు చేయవు కదా, అంతగా పూజలు నా దగ్గర ఏం నేర్చుకోలేదు. కానీ మీ పిల్లలైనా నేర్చుకుంటారు, పూజలు ఎలా చేయాలి అలా చేయాలి నేర్చుకుంటారు అని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే డైలాగ్ లేయడం అయితే స్టార్ట్ చేసింది. మా ఇంట్లో మా అమ్మ ఏదైనా పూజలు చేయాలి అని అంటే తెల్లవారుజామునే లేచింది. మళ్ళీ మేము గబుక్కునే మనం పట్టుకున్నాం అవి పట్టుకోవద్దు ఈ పట్టుకోవద్దు అట్లా ఇట్లా అని అంటది. మా అమ్మ చేసే పూజలు చూసి నాకు మ్యాక్సిమం పూజలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు, చేసేదాన్ని కూడా కాదు. మా అమ్మ పూజలు చూసి అట్లా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు పూజలు చేసేవాళ్ళు ఉంటే దానికి రివర్స్గా ఉంటారు. ఇంకా మా అమ్మ బాగా పూజలు చేస్తుంది కాబట్టి నేనైతే పూజలు చేయడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపాను. ఇప్పుడు నేను ఎలాగో చేయట్లేదు కాబట్టి మేబీ మా పిల్లలు చేస్తారేమో పూజలు. మీ ఇంట్లో ఎలాగ ఉంటుంది? మీరు పూజలు చేస్తారా ఎక్కువ, మీ అమ్మ వాళ్ళు పూజలు చేస్తారా? మా ఇంట్లో అయితే మా అమ్మాయి ఎక్కువ పూజలు చేస్తుంది. నేనైతే కార్తీక సోమవారాలు మహా అయితే ఒక 2 టైమ్స్ చేశానేమో, అంతమించి ఎక్కువ సార్లు కూడా చేయలేదు. అది కూడా పెళ్ళి కాకముందే చేశాను, ఒక 2 సార్లు చేసి ఉంటానేమో మహా అయితే. అంతమించి ఎక్కువేం చేయాల. హాస్టల్స్లోనే ఉన్నాను. ఇంకా చేసే అవకాశం వచ్చినప్పుడు చేసే టైమే, అంతగా చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంకా మా అమ్మ లేపుతూ ఉంటే అమ్మో కళ్ళం నీళ్ళు వచ్చేసాయి. ఆ తెల్లవారుజామున లేచి ఆ చన్నీళ్ళు మీద పోసుకోవాలంటే చుక్కలు కనిపించాయి. ఇంతకీ మాటల్లో పడిపోయి మా అమ్మ పూజ కూడా అయిపోయింది. చూడండి మా అమ్మ అయితే ఒక 5 ఆకులు అయితే పెట్టింది. చుట్టూతా మధ్యలో గౌరీదేవిని పెట్టి పసుపు కుంకుమ గౌరీదేవికి వేసిన తర్వాత ఇంకా చూడండి చుట్టూతా ఒక 5 ఆకులు పెట్టింది. అవి కూడా తమలపాకులు లేకపోతే ఆప్షన్గా చుక్కుడాకులు కూడా పెట్టుకోవచ్చు అంట. ఇంకా మా ఇంట్లో చుక్కుడాకులు ఉన్నాయి, ఆ చుక్కుడాకులను పెట్టి కంపల్సరీ అమ్మవారికి అయితే ఇది ఇలా సోమవారం చేసేటప్పుడు వడపప్పు కంపల్సరీ ఉండాలంట, వడపప్పు చలువుడి. ఫస్ట్ అయితే తెల్లవారుజామున లేచి మీకు మన ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, అలా తొట్టి దగ్గర చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంట్లోకి వచ్చి మా అమ్మ ఈ విధంగా అయితే పూజ చేస్తుంది. ఇంకా నాకు సేమ్ ఇదే ప్రాసెస్ తెలుసు, నేను కూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలాగే చేస్తాను. ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళాలి, అందుకని నేను కొంచెం ఎర్లీ మార్నింగే లేచాను. అదే టైంకి మా అమ్మ అయితే పూజ చేస్తుంది. నాకు సూచర్స్ వేసిన దగ్గర అయితే బాగా పెయిన్ వస్తుంది. ఫస్ట్ టైం అంతకుముందు ఫీవర్ వస్తుందని చెప్పేసి వెళ్ళాను. ఇంకా ట్యాబ్లెట్స్ అవన్నీ అయితే ఇచ్చారు. అది నార్మల్ ఫీవరే, ఏం కాదు. బ్రెస్ట్ అంటే ఫీడింగ్ ఎక్కువగా ఉండటం వల్ల, పాలు ఎక్కువగా ఉండటం వల్ల అవి క్లాట్స్ కట్టి అలా ఫీవర్ వస్తుంది, దానివల్ల అంతమించి ఏం లేదని అన్నారు. ఇంక తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ చూడండి ఇంక కుట్ల దగ్గర బీభత్సమైన నొప్పి వస్తుంది, ఇంకా బాగా వస్తుంది సైడ్ పక్కన అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంటి దగ్గర చూపించుకున్నాను. చూపిస్తే అంటే ఇంటి దగ్గర ఏఎన్ఎంల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూపిస్తేనే గ్యాస్ పెయిన్ ఏమో మేబీ అని చెప్పేసి అన్నారు. గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోమన్నారు. ఇంక ఇలా కాదులే బాగా పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే మార్నింగే బయలుదేరి అయితే వెళ్ళాము. తీరా చూస్తే అక్కడ సూచర్స్ దగ్గర కొంచెం వాచింది, పై కుట్లు అయితే అన్నీ మానిపోయాయి, లోపల కొంచెం వాచినట్లు ఉంది. కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారేమో, బరువులు మోయడము, కొంచెం వంగడము అలాగ అన్నీ ఎక్కువ చేస్తున్నారేమో, వాటర్ కూడా తీసుకోవట్లేదేమో అని చెప్పేసి అన్నారు. అదేం లేదండి, అసలు బరువులు ఏం మోయట్లేదు అసలు అని చెప్పేసి, వాటర్ కూడా బాగానే తీసుకుంటున్నాను అని అంటే కొన్ని పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, జింక్ ట్యాబ్లెట్ అవి అయితే ఒక 3 ట్యాబ్లెట్స్ అయితే రాశారు. దానివల్ల అయితే ఇబ్బంది ఏం లేదులే అని చెప్పేసి చెప్పారు. ఇంకా హాస్పిటల్లో అయితే చూపించేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చి కూర్చున్నాను జస్ట్ అలాగా. సాత్విని ఇంకా చిన్న పాపని అయితే ఎవరిని తీసుకురాలేదు, నేను మా డాడీ అయితే వచ్చాము. ఇంకా మా డాడీ అయితే బయట పని ఉందని చెప్పేసి బయటకు వెళ్ళారు. ఇంకా మా డాడీ వచ్చేంతవరకు అయితే కూర్చుందాం, కొంచెం వెయిట్ చేద్దాంలే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను కూర్చొని. ఎందుకు నేను మా డాడీ ఇటు వచ్చాము. ఇంకా మా పాప వాళ్ళే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. చూడండి అది బొడ్డు తగ్గలేదు,
చిన్నపిల్లలకి త్వరగానే తగ్గిద్దని అంటారు కదా, మా పాపకి అయితే 1 మంత్ అయిపోతుంది అయినా కానీ బొడ్డు తగ్గలేదు. ఇంకా నాటు మందు అయితే వాడుతున్నాము, చంటిపిల్లలు అనాస వైద్యం అని చెప్పేసి. మీకు తెలుసా ఈ అనాస వైద్యం అని? మా సాత్వి అప్పుడు కూడా మోషన్స్ బాగా అవుతున్నాయని చెప్పేసి బయటంతా వాడాము, ఇంకా కుదరలేదు, తగ్గలేదు అని చెప్పేసి ఇవి కూడా వాడి చూద్దామని చెప్పేసి అప్పుడైతే వాడాము. సాత్వి అప్పుడు తగ్గాయి. ఇంకా కంపల్సరీ ఇంక ఇక్కడ కూడా వెళ్దాంలే ఒకసారి, ఇది కూడా ట్రైల్ వేద్దాంలే అని చెప్పేసి పాపకైతే, ఈ చిన్న పాపకైతే బొడ్డు తగ్గట్లేదు, ఇంకా మోషన్స్ అలాగా అవుతూ ఉన్నాయని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇక్కడికైతే వెళ్ళాము. వీళ్ళైతే ఓన్లీ మండేనే ఉంటారు, జంగారెడ్డిగూడెం నుంచి వస్తారు అని అంట. మీకు తెలుసా జంగారెడ్డిగూడెము? ఇంకా జంగారెడ్డిగూడెం నుండి వస్తారు. కానీ ఈ లోపల ఇంకా బాగా ఏడుస్తుందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నీ అయితే తిప్పాము. ప్రస్తుతానికి అయితే ఇవైతే మండే వెళ్ళాం కదా, అప్పుడైతే ఇవే మెడిసిన్స్ అయితే ఇచ్చారు విరోచనాలకి, ఇంకా బొడ్డుకి పప్పు నూనె లేకపోతే నువ్వుల నూనె ఉంటుంది కదా అది రాయమన్నారు. మనకైతే ఎక్కువ అవైలబుల్గా నువ్వుల నూనె ఉంటుంది కదా, అదైతే రాసాము. కొన్ని రోజులు తగ్గట్లేదని చెప్పేసి పప్పు నూనె కూడా తెద్దాం అనుకున్నాము. ఇవే డ్రాప్సే డైజెషన్ అవ్వడానికంట మంచిగా, నోట్లో ఒక 5 డ్రాప్స్ 3 పూట్ల వేయమని చెప్పేసి చెప్పారు. ఇది అనాస అరకు అని చెప్పేసి చక్కగా పనసకాయ స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుంది, పనస స్మెల్ వాటర్ టైప్లోనే ఉంటాయి. ఇవి ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అంట, పిల్లలకి ఎన్ని పెట్టినా కానీ ఎన్ని పట్టించినా కానీ పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. ఆ వాటర్ తాగడం వల్ల కూడా పిల్లలు చక్కగా బొద్దుగా కలర్ కూడా వస్తారు అంట. సాత్వి అప్పుడు కూడా వేసాము, అప్పుడు సాత్వి బొద్దుగానే ఉండేది. ఆల్రెడీ చిన్న పాప అయితే బొద్దుగానే ఉంది, ఇంకా ఎక్కువ పట్టడం వల్ల మరి బరువు గెయిన్ ఎక్కువ అయిపోద్దేమో అని చెప్పేసి అనుకున్నాము. ఇదైతే బొడ్డుకి రాద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు కొంచెం పౌడర్ వేసి, ఇది పూజకి వాడతాం కదా నువ్వుల నూనె కదా, అది కొంచెం వేసి డ్రాప్ వేసి కలిపి బొడ్డుకి రాద్దాము, త్వరగా తగ్గిద్దాము అని చెప్పేసి కలిపి రాస్తూ ఉన్నాను. వాళ్ళు పప్పు నూనె కూడా యూస్ చేయమన్నారు. పప్పు నూనె కూడా తెప్పించాను. చూడండి పప్పు నూనె స్మెల్ అయితే అంత ప్రత్యేకంగా అయితే ఏమీ లేదు, మామూలుగా ఆయిల్ స్మెల్ వస్తుంది, కొంచెం లైట్గా పప్పుల స్మెల్ వస్తుంది అంతే. పప్పు నూనె అంటే ఏదో ఎట్లా ఉంటుందో అనుకున్నాను కానీ అంతేం లేదు. ఇంకా అది కూడా వేసి అయితే రాస్తున్నాను. ప్రస్తుతానికైతే అంతా కొంచెం తగ్గింది. అంతకుముందు అయితే హాస్పిటల్కి అయితే చిన్నపిల్లల హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయో సత్తుపల్లిలో అన్ని హాస్పిటల్స్ అయితే తిరిగాము. మ్యాక్సిమం సత్తుపల్లిలో 3-4 ఉన్నాయి. హాస్పిటల్స్కి అన్నిటికీ తిరిగాము. చూడండి ఎన్ని మందులు ఇచ్చారో, ఆ మందులలో కొన్ని అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదు, అట్లా ఉన్నాయి చిన్నపిల్లల మందులు. ఇవన్నీ ఒక హాస్పిటల్ మందులు ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తే ఇంత చిన్నపిల్లకి ఇన్ని యాంటీబయాటిక్స్ ఇవన్నీ అవసరమా, ఏం అవసరం లేదని చెప్పేసి అంటాము, తీసి పక్కన పెట్టేయడం. అలాగే ట్యాబ్లెట్స్ ఇవ్వలేదులేండి, సిరప్స్, ఇంక ఇవన్నీ కూడా చాలా మెడిసిన్స్ అయితే ఇచ్చారు. నెబులైజేషన్ కూడా పెట్టమన్నారు జలుబు చేసిందని చెప్పేసి. ఇంకా మేమైతే మరీ చిన్నపిల్లకి నెబులైజేషన్ ఎందుకులో వద్దులే అని చెప్పేసి ఇంకా ఎండలో అయితే కొంచెం మార్నింగ్ బాగా ఎండ వస్తుంది కదా, ఆ టైంలో ఎండలో అయితే పెడుతున్నాము. ఏమైనా వస్తే అందరికి ఒకేసారి వస్తుంది. ఇదిగో నాకైతే సూచర్స్ నొప్పులు, ఇంకా చిన్న పాపకే బొడ్డు అవన్నీ తగ్గలేదు అన్నాను కదా. ఇంకా సాత్విక్ వచ్చే వాళ్ళకి కోల్డ్, చూడండి అమ్మాయి గారికి ఫుల్గా అయితే కోల్డ్ చేసింది, ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి ఇవి జీజీహెచ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చినవి బాగా తగ్గాయి. సాత్విక్ అంతకుముందు వేసినప్పుడు కోల్డ్. ఇంకా సిరప్ అయితే అయిపోయింది, వెళ్ళి సిరప్ తీసుకురా అని చెప్పేసి పంపిస్తున్నాను. ఈ లోపల మా అమ్మాయి దిష్టి తగిలిద్ది, వద్దు బొట్టు పెడదాము, బొట్టు పెడితే దిష్టి అయినా తగలకుండా ఉంటుంది, పిల్లలకి అసలు హాస్పిటల్స్కి వెళ్తుంది అని చెప్పేసి మా అమ్మ చూడండి మామూలుగా అయితే అసలు పెట్టించుకోదు, బండి మీద ఉంది కదా కనీసం పెట్టించుకుంటుందేమో అని చెప్పేసి బొట్టు తీసుకొని వెళ్ళి ఏదో వంగత అయితే పెట్టేసింది. చూడండి కాటిక బొట్టు అన్నీ పెట్టేస్తుంది. మళ్ళీ మా అమ్మ పెట్టింది అని అంటే పెద్ద పెద్ద బొట్లు పెడతా ఉంటుంది గంభీరంగా, మళ్ళీ అవి కాటికతోనే పెట్టిద్ది. చూడండి ఎంత పెద్ద పెద్ద బొట్లు పెట్టిందో, పిల్లలకు ఉన్న అందం కూడా పోయిద్ది అన్నట్లు పెడతా ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళు అంతే కదా, పిల్లలకి ఎంత చిరాగ్గా ఉంటే అంత దిష్టి తగలకోకుండా ఉంటుంది అని చెప్పేసి పెద్ద పెద్ద పెడతా ఉంటారు. మా అమ్మ చూడండి మరీ దారుణం, ఇక్కడ ఇంటి దగ్గరే హాస్పిటల్ జీజీహెచ్, అక్కడికి కూడా ఎదురు వెళ్తూ ఉంది. ఇంకా సాత్విక కాలు కడుక్కోవడానికి వెళ్ళింది, వచ్చేసారు వీళ్ళు వెంటనే. మహా అయితే ఒక 15 మినిట్స్ పట్టిద్దేమో అంతే. ఇంక సిరప్స్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఫీవర్ది, జలుబుది ఇవన్నీ ఇచ్చారు. జలుబుది వేరేది ఇచ్చారు కానీ ఇదిగో ఆల్రెడీ ఇది వాడాము అని అంటే, అయితే ఇది వాడారు కదా సేమ్ ఇదే ఇస్తాను కంటిన్యూ చేయండి అని చెప్పేసి సేమ్ అదే టైప్లోది ఇంకోటి ఇచ్చారు అంట. అంతకుముందు అయితే వేరే కంపెనీ టైప్లోది ఇచ్చారు అని అంట.
ఇక చూడండి ఒకటే అయిపోయింది డబ్బా, ఒకటే ఫుల్గా ఉన్న డబ్బా. వీడితో ఇంకా మా సాత్వి అయితే ఫుల్గా ఆడుతుంది. వేసుకోమంటే వేసుకోదు, కానీ ఒకవేళ వేయాలి అంటే బాగా బలవంతంతో వేయాలి సాత్వికి. లేకపోతే ఏదైనా గ్లాస్లో వేసి సైలెంట్గా వాటర్ టైప్లో తాపించాలి, ఇంకా తప్పదు. ఒకసారి అయితే చూసిద్ది, కలర్ కూడా చూసిద్ది. ఒకవేళ కలర్ తేడాగా, స్మెల్ తేడాగా, డిఫరెంట్గా ఉంది, డౌట్ కొట్టింది అని అంటే అట్లా పారపోయడమో, నాకు వద్దు వద్దు అని ఆడడమో ఏదో ఒకటి చేస్తుంది. కొంచెం మూడు బాగుంది అనుకుంటే తాగేస్తుంది. ఏ టైంలో అంటుందో మనకైతే తెలియదు, కానీ ఏదో విధంగా పట్టియాలని చెప్పేసి చాలా మెడిసిన్ అలాగే వేస్ట్ అయిపోద్ది. సగం వాటర్ వేసి 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 ఒక్కొక్కసారి తాగదు, సగం తాగిందంటే సగం వదిలేస్తూ ఉంటుంది. లేకపోతే స్మెల్ చూసి ఇంకా వదిలేస్తుంది, ఆ కలర్ చూసి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే ఉంటారా? మందులు ఏమైనా వేసుకోవాలనుకుంటే తెగ పేచి పెడతా ఉంటారు. ఇప్పుడైతే ఏం గారు ఇంకా అక్కడ ఛార్జింగ్ పెట్టిన వైర్ ఉంటే అది తీసేసి చూడండి ఎలా చేస్తుందో. ఏం చేస్తుందో అనుకున్నాను, కానీ స్కిప్పింగ్ చేస్తూ ఉంది, స్కిప్పింగ్ ఆడుతూ ఉంది చూడండి. ఎప్పుడు చూడలేదు మా సాత్వి తాడాట ఆడడం ఇలాగా, మరి ఎక్కడ చూసిందో ఏమో కానీ చూడండి ఏ విధంగా తాడాట ఆడుతూ ఉందో. చిన్నప్పుడు మేము కూడా ఇలాగే తాడాట ఆడేవాళ్ళం. ఇది అందట్లేదు సాత్వికి ఆడడానికి, కానీ ఏదో విధంగా ట్రై చేస్తూ ఉంది. ఇలా ఆడాలి, వీటితో ఆడాలని ఆలోచన కూడా వచ్చింది చూడండి, గ్రేట్. ఇంకా మా అమ్మ అయితే సాత్విక్ జుట్టు బాగా పెరిగిపోయిందని చెప్పేసి సాత్విక్ గంటకి జుట్టు పీకేసుకుంటుంది, జడేసింది గంటకి పీకేసుకుంటుంది. ఇప్పుడు ఆడుతా ఆడుతా ఆ చెయ్యి జడ మీదకి వెళ్ళింది అని అంటే ఆటోమేటిక్గా జడ ఇంకా పీకేసుకుంటుంది. ఆ రబ్బర్ బ్యాండ్ అంతా కూడా తీసేస్తుంది. గంటకి వేయాల్సిందే. జుట్టు అయితే బాగా చిరాగ్గా ఉందని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే పర్టికులర్గా అది ఎన్నిసార్లు పీకినా కానీ ఓపికతో మా అమ్మ వేస్తూ ఉంది. మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.